బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనపై కూటమి ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. వైఎస్ జగన్ శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబం సభ్యులని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన అనుమతులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా రూట్ మార్చారని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ సిపి స్వయంగా వైఎస్ జగన్ కు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళ్ళనున్నారు. ఏదైతే మొన్న 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే గుంటూరులో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గుంటూరు మొత్తం కూడా అట్టుడిగిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే గుంటూరు అంబటి రాంబాబు ఇంటి మీద కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ఆ ఇంటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసమైన దాడికి సంబంధించి జోగి రమేష్ మాట్లాడుతా లోకేష్ ను ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఆ వ్యాఖ్యల మీద లోకేష్ ని అనరాని మాట్లాడాడు. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి మీద కూడా దండయాత్ర చేసేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు ఆ ఇంటిని కూడా తగలబెట్టే పరిస్థితికి వెళ్లారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు జోగి రమేష్ మీద కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న అంబటి రాంబాబు ఇంటి పరామర్శకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సమయంలో పోలీసు వారు ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో వాటిని ఏమిటి కూడా పట్టించుకోకుండా ఆయన వెళ్తున్నటువంటి వే కావచ్చు, ఆయన వెళ్ళినటువంటి విధానం కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి సమయం కావచ్చు, సో దీనివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ రోజు విజయవాడ పోలీసులు ఆయన రూట్ మార్చాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన వెళ్తున్నటువంటి దారికి సంబంధించి ఆయన 2 రోజుల క్రితమే పోలీసు వారికి అర్జీ పెట్టుకోవడం, దానికి సంబంధించి పర్మిషన్లు కూడా తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు కొంతసేపటి క్రితం విజయవాడ పోలీసులు ఆయనకి సంబంధించి కొంత రూట్ పేపర్ మార్చాలంటూ కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కాన్వాయ్లతోటి వెళ్తూ ఉన్నారో ఆ కాన్వాయ్లకు సంబంధించి కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించున్నారు. విజయవాడ వారధి మీద వెళ్లే సమయంలో వారధి అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఆ వారధికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఎదురే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఆంక్షలను అయితే పోలీసులు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం వరకు వెళ్ళడానికి, ఏదైతే విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళడానికి ఉన్నటువంటి దూరం కావచ్చు, సమయం కావచ్చు, వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ వెళ్తున్న సమయంలో ఈ సిటీలో కూడా వెళ్తారు కాబట్టి పెద్ద ఎత్తున కాన్వాయ్ కానీ పెద్ద ఎత్తున జగన్ వెంట జనాలు కనుక వచ్చినట్లయితే ట్రాఫిక్ ఆగిపోయి జనజీవన స్రవంతికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు విజయవాడ పోలీస్ కమిషనర్ కొన్ని ఆంక్షలు అయితే విధించి ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆ ఆంక్షల్ని అనుసరిస్తా జగన్మోహన్ రెడ్డి తన పర్యటన కొనసాగించాలని చెప్పి కూడా సూచించడం అయింది. సో ఈ నేపథ్యంలో నుంచి ఇప్పటికే పోలీసులు సమాచారం ఇస్తున్నారు. సియా, థ్యాంక్ యూ నాగకిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.